టీజేపీఎస్ కాలేజీలో ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ ఇంటర్మీడియట్ పరీక్షలు సజావుగా కొనసాగుతున్నాయని తెలిపారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ముందస్తు ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. వేసవి ఉష్ణోగ్రతలను దృష్టిలో పెట్టుకుని పెద్ద ఎత్తున చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఎల్పీజీ గ్యాస్ సమస్యపై సమీక్షిస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం ఎక్కడ గ్యాస్ సిలిండర్ల ఇబ్బంది లేదని తెలిపారు. హోటల్స్ బంద్ చేస్తామంటున్న అసోసియేషన్ తో సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. ఈ రోజు టీజేపీఎస్ కాలేజ్ లో జరుగుతున్న ఇంటర్మీడియట్ ఎగ్జామ్ సెంటర్ ని విజిట్ చేయడం జరిగింది. సో ఈ రోజు ఫిజిక్స్ ఎగ్జామ్ ఇక్కడ బాగానే జరుగుతుంది. అదే విధంగా ఇక్కడ ఈ కాలేజ్ లో బ్లడ్ క్యాంప్ కూడా నిర్వహించారు. దాన్ని కూడా సందర్శించడం జరిగింది. 50 పిల్లలు వారు బ్లడ్ డొనేషన్ చేస్తున్నారు. వారు అందరికీ కూడా అభినందనలు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా రెడ్ క్రాస్ సొసైటీ చాలా యాక్టివ్గా ఇటువంటి బ్లడ్ క్యాంప్స్ని ఎక్కువ ఆర్గనైజ్ చేస్తున్నారు. వారు కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నారు. సో ఆల్రెడీ మన గుంటూరు జిల్లాలో ఒక కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టి అందరు డిపార్ట్మెంట్స్కు ఇప్పుడు హీట్ వేవ్స్ సంబంధించి ఇప్పుడే సమ్మర్ స్టార్ట్ అయింది. సో లాస్ట్ ఇయర్ కూడా మన గుంటూరు జిల్లాలో చూస్తే 43 డిగ్రీ సెల్సియస్ మ్యాక్సిమం రికార్డ్ అయింది. సో దాంట్లో దృష్టిలో పెట్టుకుని మనకు గవర్నమెంట్ నుంచి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో మనకు లాస్ట్ వీక్ అందరు డిపార్ట్మెంట్స్కు కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టి డ్రింకింగ్ వాటర్ కావచ్చు, అది హ్యూమన్ బీయింగ్స్కి అదేవిధంగా అనిమల్స్కి కూడా ఏర్పాటు చేయాలి అని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అది ఎక్కడ కూడా ప్రజలకు డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం రాకూడదని ముందస్తు చర్యలు చేయమని బోత్ రూరల్ ఏరియాస్లో SARWSకు అదేవిధంగా అర్బన్ ఏరియాస్లో అందరు మున్సిపల్ కమిషనర్స్కు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వారు కూడా సమ్మర్ యాక్షన్ ప్లాన్ అని తయారు చేసి ఉంచుకున్నారు. అదేవిధంగా మెడికల్ డిపార్ట్మెంట్ నుంచి ఒక ప్యాంప్లెట్ తయారు చేసి ఈ సమ్మర్ టైంలో హీట్ వేవ్స్ని మనము ఎదుర్కోవడానికి, హీట్ స్ట్రోక్ నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఎటువంటి ముందస్తు చర్యలు తీసుకోవాలి అన్నది ఒక ప్యాంప్లెట్ తయారు చేసి అందరికీ కూడా ఎక్కువ డిసిమినేట్ చేయమని చెప్పడం జరిగింది. అది కూడా యాక్టివ్గా చేస్తున్నారు. అదేవిధంగా మీడియాకు కూడా ఈ సందర్భంగా మీరు కూడా ప్రజల మధ్యలో హీట్ వేవ్స్ నుంచి వారిని కాపాడుకోవడానికి ఏమేం చర్యలు తీసుకోవాలి అన్నది గురించి కూడా ఒక అవగాహన కల్పించాలనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా పబ్లిక్ ప్లేసెస్లో కూడా అక్కడక్కడ ఎక్కువ జనాలు వస్తున్న చోట్ల ఒక షెల్టర్స్, అదేవిధంగా చలివేంద్రం, మజ్జిగ, ఇవి అన్నీ కూడా అదర్ NGOs అదేవిధంగా సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్తో కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ అన్ని ప్లేస్లో కూడా అరేంజ్ చేయమని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మన గుంటూరు జిల్లాలో డిస్ట్రిక్ట్లోనే ఇక్కడ కలెక్టరేట్లో ఒక నోడల్ ఆఫీసర్ని DPMని పెట్టి ఒక కంట్రోల్ రూమ్ కూడా స్టార్ట్ చేసి ఉన్నాము. ప్రతి తహసీల్దార్ ఆఫీస్లో, ప్రతి MPDO ఆఫీస్లో కూడా ఒక కంట్రోల్ రూమ్ని వేసుకుని అక్కడ కంటిన్యూస్గా మనకు సమ్మర్ టైంలో వెదర్ డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం కావచ్చు ఆర్ వేరే ఏదైనా ఎలక్ట్రిసిటీ ప్రాబ్లమ్స్ ఏది ఉన్నా వెంటనే కాల్ చేసి చేయమని, దాన్ని అటెండ్ అవ్వమని అందరికీ కూడా చెప్పడం జరిగింది. దీన్ని చాలా ప్రతిరోజు కూడా స్వయంగా నేను కూడా మానిటర్ చేస్తున్నాము కలెక్టరేట్ నుంచి. సో ప్రజలందరూ కూడా ఏదైతే మీకు మెడికల్ డిపార్ట్మెంట్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ అంటే మీకు SOP ప్రకారం మీరు కూడా ఫాలో చేయాలి. ఎక్కువ ఎండ ఉన్నప్పుడు బయటకి వెళ్ళకండి. అదేవిధంగా మనకు ఎవరైతే ఇప్పుడు నరేగా వర్కర్స్ ఉన్నారో నరేగా వర్కర్స్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్స్ వర్కర్స్కు కూడా వారిని 11 o'clock నుంచి 4 o'clock దాకా ఎటువంటి పనిలో వారిని పని ఇవ్వవద్దు, ముందుగానే చేసుకోమని అందరూ PD డోమాకు కూడా చెప్పడం జరిగింది. ప్రజలు కూడా మనకు గవర్నమెంట్ నుంచి అదేవిధంగా జిల్లా యంత్రాంగం నుంచి మీకు అప్పుడప్పుడు ఇస్తున్న ఇన్స్ట్రక్షన్స్ని కూడా మీరు ఫాలో అవ్వాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు మనం అది సిచ్యువేషన్ని ఫాలో అప్ చేస్తున్నాము. DSO దానికి కూడా కలెక్టరేట్లోనే ఒక కంట్రోల్ రూమ్ వేసి ఉన్నాము. కంటిన్యూస్గా ఫాలో అప్ చేస్తున్నాము. ఇప్పుడు ఎక్కువ నిన్న మొన్న 2 రోజులు కూడా ఏదైతే ఇది కమర్షియల్ హోటల్స్ ఉన్నాయి కదా, అక్కడ ఎక్కడైనా వారు ఎక్కువ డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్స్ని అక్కడ ఉంచి ఉన్నారా ఇదని ఒక
ఇన్స్పెక్షన్స్ కూడా చేయడం జరిగింది, ఎక్కువ చేసి ఉన్నాము. మేము సిచ్యువేషన్ని ఫాలో అప్ చేస్తున్నాము కంటిన్యూస్గా. ప్రజలకు ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా మేము చూసుకుంటాం. అంటే శనివారం నుంచి హోటల్స్ బంద్ చేస్తామని చెప్పేసి దానివల్ల ప్రజలు ఇబ్బంది పడతారు కదా, దానికి అలాంటిది ఇప్పుడు ఇంకా నా దృష్టికి రాలేదు. ఆల్రెడీ ప్రెస్ మీట్ కి పెట్టి అనౌన్స్ చేశారు. ఓకే, హోటల్స్ నడపలేము అనేది వాళ్ళ స్టేట్మెంట్. ఒకసారి రివ్యూ తీసుకుంటాం.